ఎంతోమందికి స్నేహం ఉంటారు, కానీ ఎంతోమంది స్నేహమే వారి జీవితాలను పాడు చేసడానికి ముఖ్య కారణమవుతుంది. ఈరోజు క్రైస్తవులన్న వారు ఎంతోమంది జీవితాల్లో యవ్వన కాలంలో జీవితాలను పాడు చేసుకోవడానికి కారణం ఏంటంటే స్నేహం, చెడు స్నేహం, లోక స్నేహం. ఎంతోమంది జీవితంలో పరిశుద్ధతను కోల్పోతానికి కారణం ఏంటంటే వ్యర్థమైన స్నేహం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రభు నామములో మీ స్నేహితులు ఎవరు? ఎలాంటి వారు? దేవుని ఎరిగిన వారా? దైవ భయం కలిగిన వారా? దేవుని ప్రేమిస్తున్న వారా? దేవుని కొరకు త్యాగం చేయగలిగిన వారా? దేవుని ఆరాధిస్తున్న వారా? దేవుని సన్నిధిలో మీతో పాటు వచ్చి ఓపెన్ అప్. అనేకసార్లు స్నేహం ఎలా ఉంటుందంటే శరీర సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాల్లో ముమ్మరంగా ఉంటారు. సినిమాకి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, తినడానికి వెళ్దాం, ఇలాంటి పట్టణాల్లో చూసినప్పుడు తిండిపోతున్నాం. కామ సంబంధమైన కార్యాలు, శరీర విచ్చప కార్యాలు, వరల్డ్లీ ప్లెజర్స్, ప్లెజర్ ఆఫ్ ది వరల్డ్. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్నేహితులు ఎవరో దేవునికి దగ్గరగా చేర్చువారా, దేవునికి దూరంగా చేసేవారా?